హలో గాయ్స్, నేను మీతో గేమ్ డీటెయిల్స్ మాట్లాడబోయేది ఏంటంటే మైన్క్రాఫ్ట్ లెట్స్ ప్లే సిరీస్ పార్ట్ 7. గాయస్, మీకు డైమండ్ ఖర్చు పెట్టనని చెప్పా కదా. సారీ గాయస్, ఖర్చు పెట్టేశాను. మన దగ్గర లాపిస్ లజూరీ ఉంటే అది కూడా వాడేశాను. ఎన్చాంటింగ్ టేబుల్ చేశాను. 8 ఉన్నాయి కదా. ఒక నిమిషం ఉండండి గాయస్. ఇంకా బ్యాక్ టు గేమ్ గాయస్. పీస్ఫుల్లోనే పెట్టుకొని లెదర్కి వెళ్దాం అనుకుంటున్నాను గైస్, ఎందుకంటే మన దగ్గర డైమండ్ ఆర్మర్ ఉంది. అదే సారీ ఇంకా నాకు డైమండ్ కావాలి గైస్, చాలా కావాలి. డైమండ్ ఆర్మర్ చేసుకోవాలి. నా దగ్గర ఓన్లీ పికాక్స్ ఇంకా కత్తి ఉంది గైస్. ఇదిగోండి మన ఎంచాంట్మెంట్ టేబుల్. ఇంకా ల్యాప్స్లో కావాలి గైస్. అండర్ గ్రౌండ్ వేసే మూవ్ చేశాను గైస్. ఇప్పుడు మనం చూపిస్తాను అండి నా ఇల్లు. ఇదిగోండి, సేమ్ గ్రీన్, ఎల్లో, వైట్ అండ్ బ్లాక్. ఇది చెట్లతో చేద్దాం అనుకుంటున్నా గైస్, కానీ ఇక్కడ స్పేస్ లేదు కదా, అందుకని ఇంకా ఎన్నెన్ని చేస్తామని. నాకు కరెక్ట్గా 4 బాగుంది అనిపిస్తుంది గైస్, కానీ కుదరట్లేదు. అందుకని సారీ ఫర్ దట్. ఇదిగోండి, ఇది మన అండర్ గ్రౌండ్ బేస్. ఒక చిన్న మార్క్ పెట్టుకున్నా గైస్. ఇదిగోండి గైస్, నెదర్ పోర్టల్ కూడా వెళ్దామని ట్రై చేస్తున్నాను. ఇది ఏంటంటే ఇక్కడ ఏం లేదు గైస్, ముందు ఇక్కడ లావా వేసేసి ఇక్కడ వాటర్ వేస్తే రెండు ఇలా కలుస్తాయి. తీసిన తర్వాత ఇంకోసారి వస్తుంది గైస్. అప్పుడు అది నేను ఆ ట్రిక్ ఫాలో అయ్యి డైమండ్ పికాక్స్తో తీస్తున్నాను. మీరు నమ్మలేరేమో, నా దగ్గర ఇది అయ్యే ఈ చేశానని చూపిస్తాను. ఆ ఇంట్లో మర్చిపోయాను. మెయిన్ ఇంట్లో ఎక్కువ సామాన్లు ఉన్నాయి. చెస్ట్ కూడా ఫుల్ వస్తుంది కదా అసలు, మొత్తం ఫుల్. ఇదిగోండి గాయస్, కొత్త చెస్ట్ కూడా క్రియేట్ చేశాను. ఇదిగోండి, డైమండ్ స్వాడ్ షార్ప్నెస్ 8+ అటాక్ డ్యామేజ్ అంట. డైమండ్ పికాక్స్ అన్బ్రేకింగ్ 1 అంట. నాకు ఇంకా దొరకలేదు ల్యాపిస్ లజూరీ. ఇంకా మనం ఫ్లింట్ అండ్ స్టీల్. గాయస్, నాకు ఐరన్ బాగా దొరకట్లేదు గాయస్. ఇదిగోండి, వాటర్ బకెట్స్ రెండు నార్మల్ లావా గాయస్. అంటే మనం తయారు చేసుకుంటున్నాం కదా, అందుకని 3 డట్ బ్లాక్స్ మీకు చూపిస్తా గాయస్. అండర్ గ్రౌండ్ బేస్ మనం మంచిగా తీసుకెళ్ళలేదు అమ్మయ్యా. అంటే మళ్ళీ తీసుకున్నామంటే అక్కడ లావాలో 1-2 సార్లు పడినట్టున్నా గాయస్. లావాలో మన పికాక్స్ పికాక్స్ అక్కడ గాయస్. అక్కడ అండర్ గ్రౌండ్లో నేను ల్యాడర్ చేశాను కదా గాయస్, అది తీసుకోవాలని ఉంది, కానీ మళ్ళీ పైకి ఎలా రావడం, నాకు ఒక బ్లాక్ మీద ఇంకో బ్లాక్ పెట్టుకొని రావడం కుదరదు. అందుకని సారీ ఫర్ దట్. బాగా పికాక్స్ లేదు, పికాక్స్లు తయారు చేసుకోవాలి గాయస్. చేసుకుంటాను. మనకి పికాక్స్ ఎందుకంటే హెల్త్ కూడా అయిపోతుంది, అది సరిపోద్ది. తలుపు వేసేద్దాం. లెట్స్ గో. అయ్యో ఎస్, వెళ్ళాను గాయస్. వెళ్తున్నాం. ఇదిగోండి గాయస్, నా అండర్ గ్రౌండ్ బేస్. చూడండి, కొంచెం పెద్దగా కడితే అక్కడ టనల్ కనెక్ట్ అయింది. మీరు నమ్మరేమో, అదిగోండి అక్కడ టనల్ కనిపిస్తుంది కదా. నాకు కొంచెం గోల్డ్ కూడా దొరికింది గాయస్. గోల్డ్, ఐరన్ కూడా దొరికింది బాగా. ఎటువే వా మర్చిపోయాను గాయస్. గుర్తుంది. మన కోఆర్డినేట్స్ బట్టి తెలుసుకోవచ్చు.
ఎస్ గాయ్స్, ఇటు నుంచి ఇంకా ముందుకెళ్ళి నేను మీకు చూపిస్తాను. లావా గాయ్స్, ఇదిగోండి లావా. అక్కడ రెడ్ స్టోన్ ఐరన్ కూడా ఉంది. షెట్ మ్యాన్, సారీ గాయ్స్. తెచ్చుకుందాం అనుకున్న ఐరన్ని. స్టోన్ పికాక్స్ తీసుకున్నాను కూడా. హెల్త్ అయిపోకూడదు. ఎస్, మనకి 3 గ్రావెల్ అయితే సక్సెస్ఫుల్గా వచ్చేసింది. ఏంది లోపలికి వెళ్ళట్లా, వచ్చేసింది గాయస్. ఇలా పెట్టేసుకున్నాము. ముందు మనం లావా కలెక్ట్ చేస్తే ప్రాబ్లం ఉండదు కదా అబ్బాయి. కరెక్టే గాయస్, లావా కలెక్ట్ చేస్తున్నాం. వామ్మా అబ్సిడియన్ గాయస్, మన ఆబ్సిడియన్ దాక్కున్నది. ఆబ్సిడియన్ అయిపోయినాయి మన దగ్గర. స్టోన్స్ కలెక్ట్ కటక్. ఈ సరిపో నాకు బాగా తెలుస్తుంది గాయస్. ఇక్కడ కొంచెం వాటర్ వేసుకున్నాం గైస్, అంటే మళ్ళీ అదే ఏదైనా ప్రాబ్లం వస్తే గాయస్ ఒక నిమిషం ఉండండి. మనం స్టోన్స్ తీసుకొని వెళ్దామా? కరెక్టే గాయస్, మనం కొన్ని కాబుల్ స్టోన్స్ నాకు ఎలా చేయాలని అర్థమైంది గాయస్. ఒకటి గాయస్, నేను జనరేటర్ మాత్రం చేయట్లేదు. జనరేటర్ మాత్రం కాదు, జనరేటర్ అని మాత్రం అనుకోకండి, అది కుదరట్లేదు గాయస్. జనరేటర్ చేద్దామంటే ఎప్పుడు ఆబ్సిడియన్ అయిపోతుంది. అందుకని కొంచెం పైనుండి లావా వేస్తే మళ్ళీ పక్కన వాటర్ వేస్తే కొన్నిసార్లు ఆబ్సిడియన్ అయిపోతుంది, ఇంకొన్నిసార్లు కాబుల్ స్టోన్ మొత్తం అలా ఇంకా ఎప్పుడు కలెక్ట్ చేసుకుందామని ఈ అండర్ గ్రౌండ్ ఇంతే ఉంచాను. పైకి వెళ్దాం. ఇదిగోండి గైస్, మీకు కాబుల్ స్టోన్ ఇది ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనం ఈ మెథడ్ చూద్దాం. ఇదిగోండి, మీరు ఇక్కడ తవ్వుకోలేము అంతే అనుకుంటా గైస్. ఇక్కడ తవ్వుకుంటే ఇంకా ఆబ్సిడియన్ అయిపోద్ది. చెప్పా కదా గైస్, ఆబ్సిడియన్ అయిపోయింది. సక్సెస్ఫుల్గా మనం ఆబ్సిడియన్ తయారు చేసాము. ఫ్లింట్ అండ్ స్టీల్ కూడా తయారు చేశాను గైస్. ఓసారి మండితే మొత్తం మంటలు వచ్చేసింది. మామూలుగా భయం లేదు, సరిపోయింది. ఇదిగోండి గైస్, 3 తీసుకెళ్దాం. ఇంకా ఈ బకెట్స్ అవసరం లేదు గైస్, ఇంకా 3 తీసుకెళ్దాం. 3 తీసుకెళ్ళి స్టిక్స్, క్రాఫ్టింగ్ టేబుల్ అసలు ముఖ్యం గైస్. క్రాఫ్టింగ్ టేబుల్ సాల్మన్ని పట్టుకున్నానండి, కంప్లీట్ చేస్తాను. తిను రాజా తిన్నాడు. నా దగ్గర ఐరన్ పికాక్స్ ఉండేలేదో తెలియదు గాయస్. ఎందుకు డైమండ్ ఉంది కదా, మా డైమండ్ లావాల పడిందంటే మనకు అంతే. పర్ఫెక్ట్, అందుకని కొంచెం భయపడుతున్నాను. ఇది ఏం లేదు గాయస్, దీన్ని తయారు చేసుకోవాలంటే 3 ఆబ్సిడియన్ అనుకుంటా. 3 ఆబ్సిడియన్, ఒక డైమండ్. ఇదిగోండి గాయస్ డైమండ్, ఇక్కడ ఆబ్సిడియన్, ఒక బుక్, అంతే గాయస్. నేను ఇంకా చాలా చాలా కావాలనుకున్నాను. మనం ఫర్నాన్స్ కూడా తీసుకెళ్దాం గాయస్. ఫర్నాన్స్ ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను. ముందు మనకి ఏదైనా మంచి స్టోన్స్ కావాలి. ఓకే, 15 డర్ట్ గాయస్.
డర్ట్ మనకి సక్సెస్ఫుల్గా వచ్చేసింది. ఎస్, ఐరన్ పికాక్స్ ఐరన్ పికాక్స్ ఉంది. డైమండ్ ఎందుకు మరి? ఆబ్సిడియన్ కావాలి కదా, ఏదో ఒకటే తీసుకెళ్ళాలి గైస్. ఐరన్ పికాక్స్ పెట్టద్దాం. ఐ ఆమ్ సాక్రిఫైయింగ్ మై డైమండ్ పికాక్స్ గైస్. ఇంకా కోల్ కూడా కావాలి. కోల్ 21 చాలండి. ఇది కాబుల్ స్టోన్, ఇది 62 కాబుల్ స్టోన్ తీసుకొని మనం మన క్రాఫ్టింగ్ టేబుల్లోకి వెళ్ళిపోద్దాం. ఇది ఫర్నాన్స్ స్టోన్ పికెక్స్ కొన్ని తయారు చేసుకున్నాం గైస్. ఫర్నాన్స్ మనకి ఒకటి చాలు, ఒకటి అంతే. ఎస్ గైస్, సక్సెస్ఫుల్గా చేసేసుకున్నాం. సామాన్లు ఏమున్నాయంటే, అమ్మో ఇన్ని పికాక్స్లా కూడా షిట్, నేను జస్ట్ మిస్ కాదు, మర్చిపోయి అన్నీ పట్టుకెళ్ళానంటే ఇంకా అంతే సంగతులు. గాల్లో దీపం పెట్టినట్టే. 3 పికాక్స్లు, ఫర్నాన్స్ ఓకే, అన్నీ ఓకే, స్టోన్ కూడా ఓకే గైస్. లెట్స్ గో. టన్ 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 టన్. 1 minute బ్యాక్ టు గేమ్ గైస్. ఏది కిందకాల అట్లా ఓబే మధ్యలో ఉండబ్బా గాయస్, వెళ్ళట్లేదు దూకు. అరే అయినా వచ్చేసి గాయస్, నా ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే వీడియో మధ్యలో, అంటే వీడియో చూడొద్దని అంటలేదు, ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ కొట్టేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టేస్తే నేను ఏ వీడియో చేసినా మీకు వస్తుంది గైస్. మీరు, నేను చెప్తున్నాను, మస్ట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్ గైస్. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి, ఎందుకంటే నేను ఎన్ని సబ్స్క్రైబర్స్, 2 సబ్స్క్రైబర్స్ గైస్. నిజంగా మానేద్దాం అనుకుంటున్నాను, కానీ మీ సంతోషం కోసం చేస్తున్నాను గైస్. టేక్ దిస్. ఇక్కడ ఏదో ఫిట్టింగ్ ఉంది గైస్, గ్యారంటీగా నేను చెప్పగలను. సంథింగ్ ఈజ్ ఫిషీ, దట్ ఐ కెన్ టెల్. జాగ్రత్త, కేర్ఫుల్ మ్యాన్. ఎస్, ఒకటి తీసి ఉంచుదామా గాయస్? మన దగ్గర వుడ్ కూడా లేదు కదా, ఒకటి తీసి ఉంచుదాండి అండి, ఉండండి. బూ. ఎస్ గాయస్, మనకి సక్సెస్ఫుల్గా ఒక్క ఐరన్ దొరికింది. సెకండ్ ఐరన్, థర్డ్ ఐరన్, 4th ఐరన్, 6th ఐరన్, 7th ఐరన్. కౌంట్ తప్పు అనుకుంటా గాయస్. దీన్ని మనం మైండ్ చేసినప్పుడు కొంచెం లైట్ వస్తుంది గాయస్. రెడ్ స్టోన్. రెడ్ స్టోన్ ఎందుకు ఒకసారి చెప్పండి గాయస్. గాయస్, మనకి ఎక్స్పీ మాత్రం బాగా వస్తుంది. ఏంటిరా షిట్ మ్యాన్, గాయస్ ఇక్కడ మామూలుగా లేదు. గాయస్ ఒక్క సెకండే గాయస్,
కుండ డబ్బంది. ఇంత రిస్క్ నేను తీసుకుంటా బాబు. నాకు రిస్క్ వద్దు, దాంట్లో చాక్లెట్ ఉంది. ఒక్క నిమిషం ఉంది గాయస్. ఇక్కడ ఏమైనా మనకు ఆబ్సిడియన్ దొరికిందా గాయస్? మా ఈ ఫ్లింట్ అండ్ స్టీల్తో ఏంది గాయస్? ఈ ఫ్లింట్ అండ్ స్టీల్ పాడు కానీ అది మళ్ళీ గాయస్ సంథింగ్ ఈస్ రాంగ్. ఒక్క నిమిషం ఉండండి గాయస్. ఎందుకో మన పికాక్స్ బాగా గట్టిగా అనిపిస్తుంది. ఏదో గట్టిగా అనిపిస్తుంది. అబ్బా గాయస్ నాకెందుకో కొంచెం లిటిల్ భయం. అమ్మాయ భయం క్లియర్డ్. ఎస్ మనం సక్సెస్ఫుల్గా ఐరన్ గాయస్. ఇక్కడ చాలా ఐరన్ ఉందబ్బా. మంచి పని అయింది అండర్ గ్రౌండ్ బేస్ చేసుకొని. గ్యాస్ బాగానే దొరికింది. ఐరన్ అయితే నాకు ఇక్కడ ఏమి ఎంత కనిపించట్లేదు గాయస్. ఒక నిమిషం ఉండండి. క్రాఫ్టింగ్ టేబుల్తో ఏమన్నా టార్చ్లు ఏమన్నా వస్తాయో చూద్దాం. టార్చెస్ రెడ్ స్టోన్ టార్చ్ కూడా కావాలి. ఈ బ్లాక్ ఆఫ్ రెడ్ స్టోన్ పెడితే ఏమన్నా లైట్ వస్తుందా? నో గాయస్, రస్ట్ ఆఫ్ యూస్. జస్ట్ గాయస్ మనకి ఫుల్గా ఐరన్ దొరికింది. వామ్మో గాయస్ ఇక్కడ ఐరన్ బాగా ఎక్కువ ఉందబ్బా. రియల్లీ ఎంత ఐరన్ ఉందో చూడండి, మీకే తెలుస్తుంది. అయినా ఉందా? ఇంకొంచెం లోపలికి తగ్గుద్దాం గాయస్. ఏవన్నా దొరకచ్చు. షిట్ మ్యాన్, కాబుల్ స్టోన్ తప్ప నాకు ఇంకేం దొరకట్లేదు గాయస్. పట్టి గాయస్ అగైన్ డైమండ్. నాకైతే పిచ్చిగా ఆనందం వేస్తుంది గైస్. ఎందుకంటే నాకు చాలా ఫస్ట్ టైము, అస్సలు నిజంగా ఫుల్ ఫస్ట్ టైము ఇంత ఐరన్ చూడడం. ఐరన్ ఏంది సంతోషంలో ఏం వాగుతున్నా నాకే అర్థం కావట్లేదు నిజంగా గైస్. ఇంత లూటు నేను సంపాదించినప్పుడు నేను చనిపోతా. ఇట్స్ గ్యారంటీ అష్యూర్డ్. నాకేదో ఇక్కడ తేడా కొడుతుంది గైస్. సంథింగ్స్ ఈజ్ ఫిషీ. కోల్ బాగా దొరుకుతుంది అబ్బా. 20 కోల్తో వస్తే 60 కోల్తో వెళ్ళినట్టుంది గైస్. గాయస్ నాకు ఎందుకో కొంచెం భయం వేస్తుంది. ఇక్కడ ఏమన్నా ఉంటుందా? మేము లేదు. చూడండి గాయస్, డైమండ్ పికాక్స్ ఇప్పటిదాకా ఇంత హెల్త్ కూడా పోలేదు. షిట్ మ్యాన్ గాయస్, గుండె ఎదిరింది. గ్రావెల్తో సరిపోయింది గాయస్. నేను మళ్ళీ తర్వాత వస్తామనుకుంటున్నాను. నాకు ఈసారి ఫుల్ లూట్ అబ్బా. 20 ఐరన్ వచ్చింది నాకు. 20 ఐరన్. మనం వెళ్ళిపోదాం ఈ కేవ్ నుంచి. మళ్ళీ వద్దాం గైస్, ఇంకా బాగా సర్చ్ చేస్తాం.
పట్టి పట్టి ఎందుకంటే ఫస్ట్ టైం కదా మనకి. మళ్ళీ డైమండ్స్ ఒక్క కేవ్లోనే ఎన్ని 8 ఆఫ్టర్ 9 12 డైమండ్స్ దొరికినట్టు ఉన్నాయి గాయస్. 11 డైమండ్స్ సారీ. ది కేవ్లోనే ఒక 8 దొరికినాయి ముందు, నెక్స్ట్ మళ్ళీ 3 దొరికినాయి. అందుకనే గైస్ అండర్ గ్రౌండ్ బేస్ మంచిదని. నిజంగా అబ్బా ఈరోజు ఫుల్ హ్యాపీ గైస్. కొంచెం లూట్తో వస్తే మొత్తం నిండిపోయింది. కానీ ఒకటి బాధాకరంగా ఉంది గైస్, నాకు ల్యాపిస్ లజూరి దొరకలేదు. ఇంకా మనం అప్గ్రేడ్ చేసుకుందాం అనుకున్నాను. దీన్ని అప్గ్రేడ్ చేస్తాం, దీన్ని కాస్ట్గా పెట్టచ్చు. హాఫ్ షేర్ దీనికి కూడా ఇద్దాం. ఉందా? ఐ ఆమ్ సో హ్యాపీ గైస్ టుడే. ఉండండి ఒక్క నిమిషం, నెదర్ పోర్టల్ని ఇంకా కట్టుకుంటాము. ఇదిగోండి గైస్ అక్కడ కూడా ఒకటి ఉంది. నెదర్ పోర్టల్ ఒక ఇంకా చేస్తా గైస్, తర్వాత ఆఫ్లైన్లో కూడా కొన్ని ఎందుకు ఇప్పుడే చేసేద్దాం, దానిలో ఏముంది భాగ్యం. ఎస్ ఇంకోటి కాస్ నాకు ఎందుకు కొంచెం భయం వేస్తుంది. రీస్పాన్ పాయింట్ సెట్ చేసుకుంటే సరిపోద్ది ఏమనిపిస్తుంది. అక్కర్లేండి, జాంబీస్ ఏమి ఉండవుగా. ఇంకో బకెట్ ఉందా? ముందు మనం ఫర్నెస్లో అన్నీ వేడి చేసుకుందాం. ఫ్రై అన్నట్టుంది. ఇక్కడ మనం నీళ్ళు వేసాం అనుకోండి, మొత్తం పైకి కిందకి లిఫ్ట్ లాగా వెళ్ళచ్చు. అయినా కానీ నాకు అక్కర్లేదు, అంత ఇంపార్టెంట్ కాదు గైస్. నిజంగా అబ్బా అసలు ఈరోజు మొత్తం సంతోషంగా ఉంది. అదే మన అదే పీస్ఫుల్ మూడ్లో కాకుండా వేరే మూడ్లో పెట్టుకొని ఆడుంటే నిజంగా గైస్ నాకు నేను డట్టుతోనే ఇల్లు కట్టుకునేవాడిని. నాకు ఒక డైమండ్ ఏంది, నా పైసా కూడా రాదు, నిజంగా చెప్తున్నా. ఎస్ కలెక్ట్ చేసేసాం. ఇది పెట్టేసి ఇదే ఎస్ గాయ్స్ మళ్ళీ ఆబ్సిడియన్ వచ్చేసింది. మనం ఆబ్సిడియన్ కలెక్ట్ చేసాం. ఐరన్స్తో ఇంకొన్ని బకెట్ చేసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది. మన పక్కన ఐరన్ ఉంది కానీ నేను వేరే విధంగా వాడేసానులేండి. మీకు ఒకసారి ఇప్పుడు కాబుల్ స్టోన్ జనరేటర్ ఎలా చేయాలో చూపిస్తాను. 1 minute. ముందు కాబుల్ స్టోన్ వేసి పడుతున్నాను ఏంది, ఇది వేసేద్దాం. నెక్స్ట్ ఇది మళ్ళీ తీసేయి. ఎస్ గాయ్స్ ఇంకా కొన్ని little days and few days to go. ఇవ్వండి గాయస్, ఇప్పుడు మీకు ఎలా చేయాలో చూపిస్తాను. నా మెథడ్ మీకు నచ్చదేమో కానీ నాకు మాత్రం పచ్చిగా నచ్చేసింది. అంటే కొంచెం మైనింగ్ అంటే కొంచెం ఇది ఉంటుందిలేండి, పని ఎక్కువ. అంటే ఇక్కడ మొత్తం ఇలా చూపిస్తాను ఉండండి. అది అలా ఫ్లోర్ అట్లా ఫుల్గా స్ప్రెడ్ అయిన తర్వాత అదిగోండి స్ప్రెడ్ అయింది. నేనేం లేదు గాయ్స్, ఇట్లా చేసేస్తున్నాను. అదిగోండి వాటర్ అంతా ఆ లావాని అలా పట్టుకుపోతుంది. మళ్ళీ మనం వాటర్ కలెక్ట్ చేసుకోవాలి. ఇదిగోండి చూడండి ఎంత వచ్చిందో కాబుల్ స్టోన్. చూసారు ఎంత బాగా వచ్చిందో కాబుల్ స్టోన్. కానీ ప్రతిసారి మనకి లావా కావాలి గాయ్స్.
ట్రై చేస్తాను ఫ్యూచర్లో బాగా ఐరన్ దొరికితే. ముందు మంది సెట్ కూడా అయిపోయింది కదా, లెదర్ సెట్ అయిపోయింది గాయస్, ఆర్మర్. ఇంకా మనం డైమండ్స్తో ఆర్మర్ అంటే కొంచెం ఎక్స్పెన్సివ్. చూద్దాం గాయస్, అది తప్పకుండా చేద్దాం. నెదర్ వచ్చినప్పుడు గ్యారంటీ గాయస్ నేను చెప్తున్నాను, 100% నేను పీస్ఫుల్ మోడ్ నుంచి కొంచెం మోడ్ చేంజ్ చేస్తాను. ఓకేనా గాయస్? ముందు మనం ఐరన్ తీసుకొని దీనిలో పెట్టేద్దాం. హాఫ్ ఇలా తీసుకొని మళ్ళీ ఇక్కడ, మళ్ళీ ఈడ. ఓకే ఎస్ గాయ్స్, ఈ ఎపిసోడ్లో మాత్రం నాకు మామూలుగా లూట్ దొరకల, క్రేజీ, అంత చిక్కని లూట్. ట్రేడర్ మా వచ్చాడు. అరే ట్రేడర్ మా ట్రేడరు మనం ఇక్కడ ఫర్నాన్స్లో అయితే కొంచెం కోల్ పెట్టేద్దాం గాయస్, అన్నిట్లో పెడతాను. ఇంకా గాయస్ ఇంకా లాస్ట్ ఏంటంటే ఏం లేదు గాయస్, ఇంకా వీడియోని ఇక్కడ నుంచి ఎండ్ చేస్తున్నాను. లాస్ట్ ఒక్క రిక్వెస్ట్ గాయస్, ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి గాయస్. మీరు లైక్ చేయట్లేదు, సపోర్ట్ చేయండి. నాకు సపోర్ట్ చేయకపోతే ఎట్లా గాయస్? మరీ ఘోరంగా ఉంది. ఒకసారి దీన్ని గెలుపుదాం. టుటు అంటది గాయస్, టుటు అని. దీన్ని అంటే టుటు అంటది. దీని వాసన చూడాలి. కట్. అదే ఇప్పుడు నార్మల్ మోడ్లో అయితే గాయస్ ఏం లేదు, మనోడు ఇన్విజిబుల్ అవుతాడే. రారా, అదిగోండి గాయస్, చెప్పా కదా, ఇన్విజిబుల్ అయిపోయే లోపే మనం పట్టేసుకోవాలి. అమ్మ నా కొడక, చిన్నోడు వాడు అంతే ఉన్నాడు గాయస్, జస్ట్ ఈజ్ హైడింగ్. ఏందబ్బా ఇక్కడ ఏం ఎరగట్లేదు గాయస్. నేను అయిపోయాను అనుకుంటా. లెదర్తో ట్రై చేద్దాం. అమ్మయ్యా, అమ్మా ఫైనల్లీ వచ్చేసాం గాయస్. ఇంకేం లేదు గాయస్, వీడియోని ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, పక్కా లైక్ చేయండి వీడియో నచ్చితే. నేను ఎన్నిసార్లు అంటే మీకు బోర్ కొట్టచ్చు, ప్లీజ్ గాయస్, సారీ ఫర్ దట్. దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో గాయస్. బాయ్.